వెల్కమ్ టు పూరాలోకల్. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పథకాన్ని ఉద్దేశిస్తూ తాజాగా వీసీ సజ్జనార్ చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు అడుగు తడబడితే చెయ్యి అందించి తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి పిల్లల ఎదుగుదలే శ్వాసగా బ్రతికే ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. దురదృష్టవశాత్తు ఆప్యాయతను పంచాల్సిన చేతులే ఈ రోజు కన్నవారిని రోడ్డుపాలు చేస్తున్న సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్ లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు వారి కర్తవ్యాన్ని గుర్తు చేసే ఒక హెచ్చరిక, అమ్మా నాన్నల ఆత్మ గౌరవాన్ని కాపాడే ఒక భరోసా. ఈ బిల్లు మన దేశానికి స్ఫూర్తిదాయకం, యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి. కన్నవారే ప్రత్యక్ష దైవాలనే సత్యాన్ని విస్మరిస్తున్న నేటి తరానికి ఈ నిర్ణయం ఒక గొప్ప పాఠమని సజ్జనార్ పేర్కొన్నారు. వృద్ధాప్యంలో వారు కోరుకునేది విలాసాలు కాదు, కేవలం తమ బిడ్డల ప్రేమని, తోడుని మాత్రమే. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ వారి కళ్లల్లో ఆనందాన్ని నింపేలా ఈ సాహసోపేతమైన మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన వివరించారు. తల్లిదండ్రులను గౌరవిద్దాం, వారి ఆశీస్సులే శ్రీరామ రక్ష అని ట్వీట్లో వెల్లడించారు.